శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో కర్తరి లేదా డొల్లు కర్తరి, చిన్న కర్తరి, వాస్తు కర్తరి ప్రారంభ మరియు ముగింపు సమయము, కర్తరి సమయంలో చేయవలసిన మరియు చేయకూడని కార్యముల గురించి తెలుసుకుందామండి. 2024వ సంవత్సరం డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ ఏకాదశి మే 4, 2024 శనివారం పగలు 12:35 ప్రారంభమవుతుందండి. నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల చవితి మే 11, 2024 శనివారం ఉదయం 10:21 డొల్లు కర్తరి త్యాగమయ్యి నిజ కర్తరి ప్రారంభమవుతుందండి. నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి త్యాగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పంచమి మే 28, 2024 మంగళవారం రాత్రి 7:23 కర్తరి త్యాగమవుతుందండి. అసలు ఈ కర్తరి లేదా వాస్తు కర్తరి అంటే ఏమిటో తెలుసుకుందామండి. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్నే కర్తరి అంటారండి. అంటే భరణి 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్నే కర్తరి అంటారండి. దీనినే కత్తెర అని కూడా అంటారండి. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతూ ఉంటారండి. కర్తరిలో చేయకూడని పనులు. కర్తరిలో గృహ సంబంధమైన పనులు చేయకూడదండి. కర్తరిలో చెట్లు నరకటం, నార తీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని తవ్వటం, తోటలు వేయటం, చెరువులు, బావులు, కొలనులు త్రవ్వటం, కొత్త బండి కొనటం, అధిరోహించటం, నూతన గృహ నిర్మాణం చేయటం, పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టుట చేయరాదండి. కర్తరిలో చేసుకోవాల్సిన పనులు. కర్తరిలో ఉపనయనం, వివాహం, ప్రవేశాలు, యజ్ఞం, మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చునండి. తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో కర్తరి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.